హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకటకృష్ణ, ఇంటీరియర్ డిజైనర్. మనం రెగ్యులర్గా ప్రతి కస్టమర్ మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, స్విచ్ బోర్డ్స్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడెక్కడ మనం యూనిట్స్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ పెట్టుకోవాలి అని ముందు నుంచే క్వశ్చన్స్ వేస్తున్నారండి. సో దాన్ని క్లియర్ చేస్తూ నేను ఒక వీడియో చేయబోతున్నాను ఇప్పుడు. సో ఈ వీడియోలో అన్ని క్లియర్గా చెప్పేస్తాను. ఏంటంటే స్విచ్ బోర్డ్స్ ఎక్కడ పెట్టాలి, మనకి రెగ్యులర్గా 2 BHK తీసుకుంటే హాల్, కిచెన్, 2 బెడ్రూమ్స్ అండ్ డైనింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది ఈ మధ్య. సో ఇందులో హాల్లో చూసుకుంటే మనం ఎప్పుడు కూడా బిల్డరు 12 మోడల్ స్విచ్ బోర్డ్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. మిగతా రూముల్లో 8 మోడల్ స్విచ్ బోర్డులే ప్రొవైడ్ చేస్తుంటారు. బట్ మనకి ఇంటీరియర్కి వచ్చేసరికి లైటింగ్ ప్రొవిజన్స్, ఫాల్ సీలింగ్ ఇలా చాలా చాలా మనకి స్విచ్ బోర్డులు, స్విచ్చెస్ అవసరం అవుతాయి. సో దీన్ని అకామిడేట్ చేస్తూ మనం ముందే కన్స్ట్రక్షన్ టైంలోనే 12 మోడల్ ప్లేస్లో 18 మోడల్ స్విచ్ బోర్డ్ ఇలా పెట్టుకోవాలి. సో ఫస్ట్ మనకి బిల్డర్ 12 మోడల్ స్విచ్ బోర్డ్ ఇచ్చుండే, దీన్ని మనం 18 మోడల్గా ఇంత పెద్ద స్విచ్ బోర్డ్గా కన్వర్ట్ చేశాము. అండ్ ప్రతి రూమ్లో కూడా 8 మోడల్ స్విచ్ బోర్డే ఇస్తున్నారు. బట్ మనం ఏంటంటే ముందే కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే 12 మోడల్ స్విచ్ బోర్డ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఇంతకుముందు 8 మోడల్ స్విచ్ బోర్డు ఉండేది, బట్ దీన్ని 12 మోడల్ స్విచ్ బోర్డ్గా కన్వర్ట్ చేసామన్నమాట. సో ఇలాంటి చిన్న చిన్నవి మనం చూసుకుంటే మధ్యలోనే మనం ఇంటీరియర్ని కాంట్రాక్ట్ చేయనక్కర్లేదు, సొంతంగా మనమే చేసుకోవచ్చు. తర్వాత సివిల్ వర్క్ కంప్లీట్ అయ్యాక ఆ సివిల్ వర్క్ ఎండింగ్లో ఉన్నప్పుడు ఇంటీరియర్ని పిలిస్తే చాలు. సో దట్ ఒక క్లారిటీ వస్తుంది ఎవరికైనా. ముందే పిలిస్తే గోడలు కట్టక ముందే పిలుస్తున్నారు కొంతమంది. దానివల్ల ఏమవుతుందంటే అసలు క్లారిటీ ఉండట్లేదు. దీనివల్ల చాలా చాలా టైం వేస్ట్ అవుతుంది అందరికి కూడా, మీకు మాకు మొత్తం కూడా అందరికీ టైం వేస్ట్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే కన్స్ట్రక్షన్ ఎండింగ్లో ఉన్నప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఓన్లీ 2 feet డోరే వచ్చింది, చిన్న డోర్ వచ్చింది. ఎందుకు అంటే ఇక్కడ వాల్ అనేది పెద్దగా కట్టేశారండి. బేసిక్గా పూజా మందిరం ఎంట్రన్స్ వాల్స్ ఇంత పెద్దగా కట్టకూడదు. మనకి లోపట 3 feet గ్యాప్ అనేది ఉంటే ఇక్కడ 2 doors అకామిడేట్ చేయడానికి చాలా బాగుంటుంది. సింగిల్ డోర్ కంటే 2 doors చాలా బాగుంటుంది ఎంట్రన్స్ పూజా మందిరంకి. సో ఇలాంటి చిన్న చిన్నవి చూసుకోవచ్చు. మన వీడియోల్లో మీరు చూసుకుంటే బాగుంటుంది. సో కిచెన్లో ఉండే డౌట్స్ మనం క్లియర్ చేయబోతున్నాం ఇప్పుడు. దీంట్లో వచ్చేసి స్విచ్ బోర్డ్ ఎక్కడ పెట్టుకోవాలి. స్విచ్ బోర్డ్ ఎప్పుడు కూడా ఈ ఫ్యాన్స్కి, లైట్స్కి సంబంధించిన స్విచ్ బోర్డ్ అయితే నార్త్ సైడ్ వాల్కి అకామిడేట్ చేసుకుంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ కూడా 12 మోడల్ స్విచ్ బోర్డ్ పెట్టుకోవాలి. అండ్ ఇదే కిచెన్లో ఈ వేరే స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా, మిక్సీ, గ్రైండర్, వాటికి ఈ కౌంటర్స్ పక్కన ఇలా పెట్టుకోవచ్చు అనమాట. సో దట్ మనం యూజ్ చేసుకోవచ్చు ఇది. అండ్ ఈ మెయిన్ కౌంటర్ గురించి డౌట్స్ ఉన్నాయండి కొంతమందికి. ఆ డౌట్స్ ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ ఎంత హైట్లో పెట్టుకోవాలి అండ్ ఎంత డీప్ పెట్టాలి అనేది ముందే అడుగుతున్నారు. సో ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి 30 inches to 34 inches హైట్ మధ్యలో పెట్టుకోవచ్చు అండి. ఆ మధ్యలో పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, స్టోరేజ్ కూడా మనకి కరెక్ట్గా వస్తుంది. అండ్ డీప్ చూసుకుంటే మనం 22 inches సిమెంట్ స్లాబ్ అయితే కట్టించుకోవచ్చు, లేదు బాక్స్ కూడా మనం 22 inches డీప్ తీసుకోవచ్చు. అండ్ పైన ఈ గ్రానైట్ స్లాబ్ వచ్చేసి 24 inches డీప్ ఉండాలండి. సో దట్ ఇక్కడ 4 burner స్టవ్ కూడా ఈజీగా అకామిడేట్ అవుతుంది. అండ్ ఇది ఎల్ షేప్ కౌంటర్ కాదు, ఇక్కడ వచ్చేసి ప్యారలల్ కౌంటర్. ఒకవేళ ఎల్ షేప్ కౌంటర్ తీసుకుంటే ఇలా తీసుకోవాల్సి వస్తుంది. ఇటువైపు కూడా మనం 24 inches తీసుకోవచ్చు, లేదండి మాకు బాస్కెట్స్ అవసరం లేదు ఇటు సైడు అంటే 18 inches కౌంటర్ తీసుకోవచ్చు డీప్. అండ్ ఆపోజిట్ కౌంటర్ చూసుకుంటే ఈ ఆపోజిట్ కౌంటర్ కూడా చాలామందికి కొంత ప్లేస్ అనేది లేక కొంచెం నేరోగా చేసుకోవాల్సి వస్తుంది. అదే జనరల్గా మనకి ప్లేస్ ఉంటే ఇటువైపు కూడా ఆల్మోస్ట్ మెయిన్ కౌంటర్ డీప్ పెట్టుకోవచ్చు ఇక్కడ. బట్ ఇక్కడ మన ప్లేస్ చూసుకోవాలి. ఈ డోర్ కొంచెం ఇటువైపు పెట్టుకుంటే మనకి సఫిషియంట్ స్పేస్ అనేది ఇక్కడ క్రియేట్ అయ్యి
డెప్త్ కూడా ఎక్కువ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవి కిచెన్ డౌట్స్ ఉంటాయండి. బెడ్రూమ్లో ఒక డౌట్ ఉందండి అందరికీ కూడా, వార్డ్రోబ్ స్లైడింగ్ పెట్టుకోవాలా, ఓపెన్ క్లోజ్ డోర్స్ పెట్టుకోవాలా? ఇందులో వచ్చేసి ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళదండి. స్లైడింగ్ డోర్స్ ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ అండ్ స్టైల్గా ఉంటాయి. ఇలాంటి డిజైన్స్ అనేవి ఇవ్వటానికి కూడా మంచిగా మన లుక్ అనేది ఎలివేట్ అవుతుంది స్లైడింగ్స్లో. అండ్ స్పేస్ కన్సర్న్ ప్రకారం కూడా చూసుకుంటే స్లైడింగ్స్ బెస్ట్ ఉంటుంది. బట్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే రూమ్ వైడ్గా ఉంటే ఓపెన్ క్లోజ్ డోర్ సిస్టమ్కి వెళ్ళటం బెస్ట్. ఎందుకంటే స్లైడింగ్స్ కంటే ఓపెన్ క్లోజ్ డోర్స్కి లైఫ్ ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా. అంటే డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే ఒక 2 to 3 years అయితే డిఫరెన్స్ వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇది ఒక 15 years వచ్చింది అనుకోండి, అది 18 years వస్తుంది అట్లా. సో అలా చూస్ చేసుకోవచ్చు. బట్ లుక్ పరంగా చూసుకుంటే స్లైడింగ్స్ బాగుంటాయి, లైఫ్ పరంగా చూసుకుంటే కొంచెం ఓపెన్ క్లోజ్ డోర్స్ బెటర్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, డ్రెస్సింగ్ టేబుల్స్ ఎక్కడ పెట్టాలి? సో డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసి మనం చాలామంది అంటారు నార్త్ సైడే పెట్టుకుంటాం డ్రెస్సింగ్ టేబుల్ అని. బట్ ఫ్లాట్స్లో వచ్చేసి అవన్నీ సెట్ కావండి. వాస్తు ప్రకారం వెళ్తే డ్రెస్సింగ్ టేబుల్స్ సెట్ కావు. బట్ డ్రెస్సింగ్ టేబుల్స్ ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే మన యూజ్ఫుల్గా ఎక్కడ ఉండాలంటే బెడ్ పక్కన, బెడ్ మన హెడ్ ఎటువైపు అయితే పెట్టుకుంటున్నామో అటువైపు డ్రెస్సింగ్ పెట్టుకుంటే యూజ్ఫుల్గా ఉంటుంది. దీనివల్ల మనకి లాంగ్ స్పేస్ అనేది వస్తుంది, దూరం నుంచి కూడా మనం చూసుకోవచ్చు. అండ్ అదే మనం ఈ వాల్కి కానీ పెట్టుకోవడానికి కొంచెం తక్కువ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఇటంతా వార్డ్రోబ్ స్పేస్ వస్తుంది అండ్ అటువైపు వచ్చేసి కాట్ అడ్డొస్తుంది, స్పేస్ అనేది ఎక్కువ ఉండదు చూసుకోవడానికి. అండ్ ఇప్పుడు నార్త్ సైడ్కి వెళ్తే, ఇప్పుడు ఇక్కడ నార్త్ సైడ్లో ఇక్కడ మనం డ్రెస్సింగ్ పెట్టామనుకోండి, ఇక్కడ సీటింగ్కి కొంచెం ఇబ్బంది అవుతుంది కూర్చోడానికి. ఇంత ఫ్రీగా అయితే కూర్చోలేమన్నమాట. ఇప్పుడు ఎంత ఫ్రీగా ఉంది చూడండి. సో ఇలాంటి కొంచెం కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, మన ఇంటీరియర్ సూపర్ లుక్ వస్తుంది. నెక్స్ట్, పూజా మందిరంలో ఒక డౌట్ ఉందండి, అందరు కూడా అడిగేది, పూజా మందిరంలో టైల్స్ వేసుకోవాలా వద్దా? ఎస్, పూజా మందిరంలో టైల్స్ బిఫోర్ వుడ్ వర్కే వేసేసుకోవాలి మొత్తం కూడా. దానికి సంబంధించిన లైట్ పాయింట్స్ అనేవి బ్యాక్ సైడ్ వదిలేయాలి అండ్ టాప్లో వదిలేయాలి. సో దట్ అక్కడ లైటింగ్స్ ఇచ్చుకుంటే ఈ టైల్స్ మీద పడి మంచిగా ఎఫెక్ట్ అనేది ఎక్కువ వస్తుంది, లైటింగ్ ఎఫెక్ట్, లైటింగ్ కూడా ఎక్కువ వస్తుంది.